ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కొత్తగా ఎన్నికైన శాసనసభ, లోక్సభ సభ్యుల్లో వివిధ పార్టీల నుంచి ఎన్నికైన వారిలో 14 మంది శ్రీనివాస్ అనే పేర్లు కలిగి ఉండడం విశేషం. వీరంతా చట్టసభల్లో అధ్యక్ష అని అనబోతున్నారు. శాసనసభకు 11 మంది, లోక్సభకు 2 పోటీ చేసి గెలిచారు. ఇందులో టీడీపీ నుండి 7, జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1 ఎమ్మెల్యేలుగా గెలిచారు. బీజేపీ, జనసేన, టీడీపీ నుంచి ఒక్కొక్కరు చొప్పున లోక్సభకు ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి గజపతి నగర నియోజకవర్గం నుంచి కొండపల్లి శ్రీనివాస్, భీముల నుండి గంటా శ్రీనివాసరావు, గాజువాక నుండి పల్లా శ్రీనివాసరావు, రాజమండ్రి సిటీ నుండి ఆదిరెడ్డి శ్రీనివాస్, తిరువూరు నుండి కొలికిపూడి శ్రీనివాసరావు, రాయదుర్గం నుండి కాలువ శ్రీనివాసులు, గురజాల నుండి ఎరపతినేని శ్రీనివాసరావులు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జనసేన నుండి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుండి వంశీకృష్ణ శ్రీనివాస్, తాడేపల్లిగూడెం నుండి బొలిశెట్టి శ్రీనివాస్, తిరుపతి నుండి అరణి శ్రీనివాసులు, బీజేపీ తరపున కైకలూరు నుండి కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్యేలుగా, టీడీపీ నుండి ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, బీజేపీ నుండి నర్సాపురం ఎంపీగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జనసేన నుండి కాకినాడ ఎంపీగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులు గెలిచారు.